చూస్తుంటే ఇక్కడేదో శక్తి ఉన్నట్టుంది. అది నాకు విఘ్నం కలిగించడానికి ప్రయత్నిస్తోంది. ఈ దుష్ట శక్తిని నేను వశపరుచుకోవడం చాలా అవసరం. హలో పంతులు గారు, నేను మీకే ఫోన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎలాంటి దుష్ట శక్తి లేదు. రాణి రిపోర్ట్లు వచ్చాయి. తనకి మెదడుకు సంబంధించిన జబ్బేదో ఉందంట. ఇక మీరు మీ పూజలన్నిటినీ ఆపేయండి. కానీ నేను అడవిలో పూజ పూర్తి చేశాను. రాణి జీవితంలో ఎలాంటి దుష్టశక్తి ప్రభావం లేదు. రాణి తలకి పెద్ద గాయమైందట. అసలు ఏమీ లేకపోయినా తనకి ఏదో ఉన్నట్టుగా ఊహించుకుంటుందట. సరే, నేను చెప్పేది మీరందరూ కాస్త జాగ్రత్తగా వినండి. రాణికి జబ్బుందని తనకు అస్సలు తెలియకూడదు. అలాగే జీతుకు కూడా. నేను చెప్పేది నువ్వు కూడా అర్థం చేసుకోవట్లేదు జీతు. సరే, అయితే నేను అర్థం చేసుకోవడలేదు కదా. అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. జీతు నేను అసలు చూడలేదు. అరే జీతుబాబు, ఏంటి రాణి కూడా నీతో పాటే ఉండాలి కదా? తనెక్కడా? తను నాతో పాటు రాలేదు. ఎందుకు? మళ్ళీ ఏమైంది? నాకేం తెలుసమ్మమ్మా. స్నేహితుల ముందు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అందరి ముందు గొడవ పడింది. ఎనీవే, వదిలేండి. తన గురించి ఆలోచించి ఇప్పటికే నాకు బుర్ర పాడైపోయింది. అమ్మా, ఏమంటున్నాడు జీత్? అది ఏం లేదు. రాణి కారణంగా వాడు కాస్త చిరాకు పడుతున్నాడు. నిజానికి పుష్ప, చూడమ్మా, రాణి ఇలా ప్రవర్తించడం వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుందేమోనని నాకు అనుమానంగా ఉంది. నువ్వేం కంగారు పడకమ్మా. వీళ్ళిద్దరు ఎప్పుడు ఇలానే గొడవ పడుతూ ఉంటారు. మళ్ళీ వెంటనే కాసేపట్లో కలిసిపోతారు.
ఇంతవరకు రాణి ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు. చేయకపోతే పోనీ. సో సారీ చెప్పడానికి ఫోన్ చేస్తే చెప్పు మరి. ముందు నువ్వు చెప్పు. ఏంటి? నేను అసలు ఏమీ చేయనప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి? సరే సరే, ఐఎమ్ సారీ. ఏంటి ఇలా చెప్తారా సారీ? సారీ చెప్తున్నావా లేకపోతే తిడుతున్నావా? నువ్వెలా అనుకుంటే అలా అనుకో. బాయ్. సరే సరే, వెయిట్ 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 వెయిట్. ఫోన్ మాత్రం కట్ చేయకురాని. అది సారీ. ఈవెన్ ఐఎమ్ సారీ జీత్. నాకు తెలుసు నువ్వేం చేసినా కూడా నా కోసమే చేస్తున్నావని. కానీ నేను ఏం చేయను జీతు. నాకిప్పుడు ఏదో జరుగుతుంది. దీని గురించి ఎలా రియాక్ట్ అవ్వాలో. అరే, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? సారీ బాబు, ఐఎమ్ రియల్లీ సారీ. ఇక మీద ఎప్పుడు నేను ఇలాంటి మాటలు మాట్లాడను. అలాగే ఈ రోజు నుండి నేను నెగటివ్ గా కూడా మాట్లాడను. ప్రామిస్? పక్కా ప్రామిస్. సరే అయితే మరి త్వరగా వెళ్ళేవి చెప్పి. ఐ షట్ అప్. బాగుంది. నువ్వు కనీసం ఫోన్ లో కూడా చెప్పలేవా? సరిపోయింది. నోర్మి. అమ్మా, నువ్వు చాలా కంగారుగా కనిపిస్తున్నావు. మా పుష్ప, అది నేను జీతు రాణిల సంబంధం గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళిద్దరి పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. ఇలా చూడమ్మా పుష్ప, బహుశా నువ్వు గ్రహించలేకపోతున్నావేమో. మన రాణికి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో ఖచ్చితంగా రాసుంది కదా, తనకి ఏదో మెదడుకి సంబంధించిన వ్యాధి ఉందని. నాకు విషయం చెప్పమ్మా పుష్ప, ఇది తెలిసాక కూడా నువ్వు రాణిని జీతుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటమ్మా? నా ఉద్దేశం ఏంటంటే మనం ఈ పెళ్లిని ఆపేయడమే మంచిది. అలా మాట్లాడతావేంటమ్మా నువ్వు? అలా ఎప్పటికీ జరగదు. చూడు పుష్ప, నాకు నీ మనసులో మాట అర్థమైంది. అయినా నేను రాణికి శత్రువుని కాదుగా. కానీ ఒకటి, అలాగని నేను జీతుకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. చూడు, రాణి ఆరోగ్యం పూర్తిగా నయమయ్యేంత వరకు మనం తనకి జీతుకి పెళ్లి చేయడం మంచిది కాదు. అమ్మా, నీకు అర్థమవుతుందా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో? రాణి మన జీతిని తన భర్త అని అనుకుంటుంది.
రాణి ఇంతవరకు మన జీత్ కోసం చేసిందంతా అది మనందరం ఎలా మర్చిపోగలమమ్మా? ఈరోజు రాణి గనకే లేకపోతే మనకి మన అబ్బాయి ఎప్పటికీ తిరిగి దక్కేవాడు కాదు. రాణి ఈ ఇంటికి కోడలే కాదు, నాకు కూతురు లాంటిది. ఇక ఈ మాట నువ్వు పొరపాటును కూడా ఎవరి దగ్గర అనకు. అలాగే ముఖ్యంగా నువ్వు జీత్ నాన్నగారి దగ్గర అస్సలు అనొద్దు. అయినా నువ్వు ముందులా ఆలోచించడం మానేస్తాం మంచిది. అత్తయ్య, మీరు ఈ సమయంలో ఇక్కడ? అంతా బానే ఉంది కదా? రాణి ఎక్కడా? రాణి తన గదిలో ఉంది. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, నువ్వు ఇక్కడ హాల్లోనే ఉండు. నేను రాణితో ఒంటరిగా మాట్లాడాలి. బాలాజీ, ఎక్కడున్నావు బాబు? సరే, త్వరగా వచ్చి. ఓకే. పుష్ప, ఏంటి విషయం? మీ అమ్మెక్కడా? తనకు ఆకలిగా లేదట, అందుకని తన గదిలో విశ్రాంతి తీసుకుంటుంది. ఆరోగ్యం బాగోలేకపోతే డాక్టర్ని పిలుస్తాను. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో ఏదైతే జరుగుతుందో దానివల్ల కాస్త కంగారుగా ఉందంతే. అమ్మమ్మా, మీరిక్కడ? చూడు రాణి, నేను నీకిప్పుడు చెప్పబోయే విషయాన్ని నువ్వు కాస్త జాగ్రత్తగా విను. గత కొద్ది రోజులుగా నీకు జరిగినవన్నీ, లేదంటే నువ్వేమేం చేశావో వాటినంత తేలిగ్గా వదిలేయలేము. నిజం చెప్పాలంటే నువ్వింకా పూర్తిగా కోలుకోలేదు. నీకు జబ్బు చేసింది. లేదమ్మమ్మా, బేబీ నాకు ఈ రోజే చెప్పారు. నా రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయంట. నాకు తెలుసు నువ్వు నా మాటలు నమ్మవు అని. ఇదిగో చూడు, నువ్వే చదువుకో. అమ్మమ్మ, ఈ రిపోర్ట్లో రాసుంది ఇవన్నీ అబ్నార్మల్ అని. అవును, అందుకే నేనిక్కడికి నీకు నచ్చజెప్పాలనే వచ్చాను. ఇక నువ్వు చేతును వదిలేస్తే మంచిదని. మీరు అసలు ఏమంటున్నారు అమ్మమ్మ? ఇది నా ఉద్దేశమే కాదు, అందరూ ఇదే అనుకుంటున్నారు. నేను ఇంట్లో అందరితోనూ మాట్లాడాను. ఇంట్లో అందరూ ఇదే అనుకుంటున్నారు. నీకు ఈ జబ్బున్నంత వరకు నువ్వు మా ఇంటి కోడలిగా రాలేవు. అంటే నీకు జీతుకి పెళ్లి ఎన్నటికీ జరగదు 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 జరగదు. కాస్త ప్రశాంతంగా ఆలోచించి చూడు రాణి. జీతు జీవితం నాశనం చేయడం వల్ల నీకేం వస్తుంది? ఒకవేళ నువ్వు జీతుని నిజంగానే ప్రేమిస్తున్నావు అంటే నువ్వు శాశ్వతంగా తన జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి 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 వెళ్ళిపోవాలి.
నేనెళ్ళి వదిన గారిని కలిసొస్తాను. తనకు కాస్త ధైర్యం చెప్పి వస్తాను, కంగారు పడాల్సిందేమీ లేదని. తినండి. వదిన గారు, వదిన గారు, మీరేమీ కంగారు పడకండి, అంతా చక్కబడుతుంది. చెప్పు చెల్లెమ్మా. అనగారు అనగారు ఏమైంది? ఇంట్లో అందరూ ఇదే అనుకుంటున్నారు. నీకు ఈ జబ్బు ఉన్నంత వరకు నువ్వు మా ఇంటి కోడలిగా రాలేవు. ఏంటి? అవునన్నయ్య గారు. నువ్వేం కంగారు పడకమ్మా. ఆవిడ అలా ఎందుకు మాట్లాడిందో నేను కనుక్కుంటాను. ఏమైందండి? మీరు చాలా కంగారుగా కనిపిస్తున్నారు. అత్తయ్య గారు రాణి దగ్గరికి వెళ్ళారు. ఆవిడ తనకి జీతుతో సంబంధం తెంచుకోమని చెప్పారట. అత్తయ్య ఇలా చేసి చాలా పెద్ద తప్పు చేసింది. ఆవిడ అలా చేసుడు కూడా. ఆవిడికి తెలుసు కదా రాణి అంటే మనకెంత ఇష్టమో. మీరు కోపం తెచ్చుకోకండి. నేను అమ్మకి నచ్చ చెప్తాను. ఏం నచ్చ చెప్తావు పుష్ప? ఏమని నచ్చ చెప్తావు? ఒకవేళ నీకు తెలుసా అత్తయ్య రాణి దగ్గరికి వెళ్ళిందని? నేను అడుగుతున్నది నిన్నే పుష్ప. లేదండి, నాకేం తెలీదు. నాకు తెలీదు తను ఎప్పుడు బయటికి వెళ్ళిందో. తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు అత్తయ్య. నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడతా. ఏమండి, ఇప్పుడు జీత్ ఇంట్లోనే ఉన్నాడు. ఒకవేళ తన ముందు ఇవన్నీ మాట్లాడారంటే బాధపడతాడు కదండి. నీకు జీతుకు మధ్య ఉన్న బంధాన్ని ఈ రిపోర్ట్స్ మార్చలేవు. నువ్వు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావో అది కేవలం ఈ రిపోర్ట్స్ నిజమా అమ్మా? అవును. దీనివల్ల నువ్వు కంగారు పడతావని నేను నీకు ఈ విషయం చెప్పలేదు. నువ్వు అత్తయ్య గారు చెప్పిన మాటలు విని అస్సలు టెన్షన్ అవ్వద్దు. నాకు అమ్మమ్మ మాటలకు టెన్షన్ గా లేదమ్మా. ఎందుకంటే ఆవిడ మాట్లాడిందంతా అదంతా నిజమే కదా. అదంతా నిజం కాదు రాణి. చూడు, నీకొచ్చిన జబ్బు నయం చేయలేంది కాదమ్మా. నువ్వు ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నావంటే ఆ తర్వాత చూడు, ఇంతకు ముందులా మామూలు అయిపోతావు.
నవ్వుతూ ఉంటావు. నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావమ్మా. నేను అబద్ధం చెప్పడం లేదమ్మా. డాక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. నిజంగా నువ్వు మీ ఇద్దరికి జరగబోయే పెళ్లి గురించి కంగారు పడుతున్నావు కదా. నేను అన్నయ్య గారితో మాట్లాడాను. ఆయన అత్తయ్య గారికి కూడా నచ్చ చెప్పారు. ఆయన నువ్వు నువ్వు అత్తయ్య గారి మాటలను పట్టించుకోవద్దు. ఆయన ఆవిడ ఉద్దేశం అది కాదు. నువ్వు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావమ్మా? నన్నా లేక నిన్నా? ఒకవేళ ఈ రిపోర్ట్స్ నిజమైతే అమ్మా, అమ్మమ్మ చెప్పింది కూడా నిజమే అవుతుందిగా. లేదు, ఏది నిజం కాదు. నీకు జీతుకు మధ్య ఉన్న బంధాన్ని ఈ రిపోర్ట్స్ మార్చలేవు. అలాగే అత్తయ్య గారు మాటలు కూడా. నువ్వు జీతు ఒకరినొకరు ఎంతగా అర్థం చేసుకున్నారో అంతగా ఈ ప్రపంచంలో ఏ రిపోర్ట్స్ అర్థం చేసుకోలేవు. నువ్వు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావో అది కేవలం నువ్వు మాత్రమే నిర్ణయించుకోవాలి, ఎవరో కాదు. నీకు జీతుకి పెళ్లి జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. నేనున్నాను కదా. నువ్వు దేని గురించి కంగారు పడకు, అంతా మంచి జరుగుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు. విశ్రాంతి తీసుకో. ఒకవేళ నువ్వు జీతుని నిజంగానే ప్రేమిస్తున్నావు అంటే నువ్వు శాశ్వతంగా తన జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఈ అమ్మాయిలో జీతుకంతగా ఏం నచ్చిందని తనని కోరి మరీ రెండో భార్యగా చేసుకోవాలనుకుంటున్నాడు. నేనలా ఎప్పటికీ జరగనివ్వను రాణి, ఎందుకంటే నేను తన మొదటి భార్యని కాబట్టి.